జరిగిన లాఠీ చార్జ్ నిరసనగా విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జ్ నిరసనగా ఈ దేశంలో స్టూడెంట్స్ జరుగుతున్న నష్టాన్ని లాఠీ చార్జ్ను గమనించి నిన్న నరేంద్ర మోడీ ఇంటి ముందే ప్రధానమంత్రి గారి ఇంటి ముందే రాహుల్ గాంధీ గారు కూర్చోవడం, ఎంపీలందరూ కూడా కూర్చోవడం, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు కూర్చోవడం మనందరం గమనించడం. సాయంత్రం వారిని లాఠీ చార్జ్ అక్కడ కూడా వారిని అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి లాక్కోపోవడం ఇవన్నీ కూడా మనం చూసినాం. నిన్న రాహుల్ గాంధీ దానికి నిరసనగానే రాహుల్ గాంధీ గారి విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిన్న రాత్రి మేము నేషనల్ హైవే 65 బాంబే హైవే మీద దాదాపు 2 గంటల సేపు మేము కూడా హైవేని దిగ్బంధం చేయడం కూడా జరిగింది. మరి అదే క్రమంలో రాహుల్ గాంధీ గారు పిలిపివ్వడం జరిగింది. మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా మహేష్ కుమార్ గారు కూడా ఈరోజు కార్యక్రమాలు అన్ని జిల్లాలో చేయాలన్నారు. అందరూ చేస్తున్నారు. ఒక దిక్కు సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక దిక్కు చేస్తారు. ఇప్పుడు సంగారెడ్డిలో కూడా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అందరికీ వీడియోలు వచ్చినాయి, మా అందరికి వచ్చినాయి. మన ప్రధానమంత్రి మోడీ గారు బేషరతుగా భారతదేశ యువకులకు స్టూడెంట్స్కి క్షమాపణ చెప్పేంత వరకు ఉద్యమాలు కొనసాగుతాయో చెప్పాలి అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడం జరిగింది. దానితో పాటు కన్సల్ట్ మినిస్టర్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా నడుస్తున్నట్టుంది. మొత్తం మీద రాహుల్ గాంధీ ఏ పిలుపు అయితే ఇచ్చిర్రో వాళ్ళ పిలుపు మేరకు మళ్ళీ నేను కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో విద్యా సంస్థలు అన్నీ కూడా బంద్ చేయాలని రాత్రి 2 గంటలకే మేము రిలీజ్ చేయడం జరిగింది. స్కూల్స్, హై స్కూల్స్, కాలేజీలు, ప్రైవేటు, గవర్నమెంట్ అన్నీ కూడా బంద్ చేయండి. ఈ భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థకు, విద్యార్థులకు, స్టూడెంట్స్కి జరిగే నష్టము, ఇలాంటి నష్టాలు జరగవద్దు, దారుణాలు కూడా జరగవద్దు స్టూడెంట్స్ మీద అని రాహుల్ గాంధీ గారు ఏ లైన్ అయితే తీసుకున్నారో, ప్రియాంక గాంధీ గారు ఏదో పోరాటం చేస్తారో, ఖార్గే గారు ఏదో పోరాటం చేస్తారో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారి పిలుపు ప్రకారం ఈరోజు సంగారెడ్డిలో కూడా ఇప్పుడు ఇంకా కొద్ది క్షణంలో భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమాలు కూడా ఉంటాయి. విద్యా సంస్థలు అన్ని బంద్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో స్టూడెంట్స్కి మద్దతుగా ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. इस्तीफा देव धर्मेंद्र प्रधान వెంటనే విద్యార్థులపై లాఠీ చార్జిన నీట్ పరీక్షలో ప్రశ్నాపత్ర లీక్ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు విద్యార్థులపై లాఠీ చార్జినే ప్రశ్నించిన రాహుల్ గాంధీ గారు అరెస్టును విద్యార్థుల లాఠీ చార్జిపై ప్రశ్నించినటువంటి రాహుల్ గాంధీ గారి అక్కడ అరెస్టును విద్యార్థుల లాఠీ చార్జిపై అక్రమంగా
ప్రశ్నించినటువంటి ఖార్గే గారి అరెస్టును దాన్ని చూడి ఉండబట్టలేక లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అని దేశం నలుమూలలో ఉన్న యువకులు ఢిల్లీ జంతర్ మంతర్లో కదము దొక్కి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసింది. గత కొన్ని రోజులుగా ఈ డిమాండ్ నిరసన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలలో రాజకీయాలకు అతీతంగా ఈ భారత సమాజం అంతా చైతన్యమై కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే, ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నోళ్లను జైల్లో పెట్టి కుళ్ళపడవాల్సిందే అని నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాలను ప్రజల ఆందోళనను పరిగణలోకి తీసుకొని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేసి ప్రశ్నాపత్రాలు అమ్ముకున్న వాళ్ళని అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సింది పోయి తిహారు జైల్లో వాళ్లకు చిప్పకూడు తినిపించాల్సింది పోయి జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు నిరసన తెలుపుకుంటూ వెళుతున్న వేలాది మంది విద్యార్థులను లాఠీ చార్జులతో బాష్పవాయు గోళాలతో ఈ విద్యార్థుల మీద పాశవిక దాడి చేసింది. ఈ దాడుల్లో ఆడపిల్లలు వందలాది మంది తీవ్రమైన గాయాలకు లోనైనరు. ఆడపిల్లలను బట్టలు చించిండ్రు, వాళ్ళ గొంతు నులిమిండ్రు. మగపిల్లల్ని తలకాయలు బలగొట్టిండ్రు, చేతులు ఇరగొట్టిండ్రు. ఇవాళ వందలాది మంది ఆసుపత్రుల్లో ఈరోజు చికిత్స పొందుతున్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు మాయమైనరు, వాళ్ళని పోలీసులు ఎత్తుకపోయినరా, బీజేపీ నాయకులు కిడ్నాప్ చేసినరా, ఈరోజు తెలియని పరిస్థితి. అందుకే प्रतिपक्ष नायकुడు सड़क से लेकर संसद तक लड़ाई जारी रहेंगे। जो जिन लोग विद्यार्थियों को जंतर मंतर में आप लाठी चार्ज किए, आप गोली चलाए, उनके तरफ मैं आवाज उठाऊंगा, उनके मदद में मैं मैदान में आऊंगा। ये मेरा जिम्मेदारी है। मैं ये नौजवानों को हिम्मत दिलाना चाहता हूं అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో ఆయన ఇంటి నుంచి ప్రధానమంత్రి ఇంటి ముట్టడికి బయలుదేరి. మిత్రులారా, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగ హక్కు. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజల సమస్యల్ని ప్రస్తావించడం ప్రజాప్రతినిధుల బాధ్యత. అందుకే 20 తారీఖు నుంచి ప్రారంభమైన లోక్సభ రాజ్యసభల్లో ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్కు సంబంధించి పార్లమెంటులో చర్చకు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ గారిని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అడిగితే ప్రభుత్వం అనుమతిస్తలేదు, నరేంద్ర మోడీ ఒప్పుకుంటలేడు, నేను చర్చలు చేయను పో అని స్పీకర్ గారు చెప్పారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి దురదృష్టకరమైన పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ఒక లోక్సభ స్పీకర్గా ఆ సభలో ఏ చర్చ జరగాలి, ఏ ఎజెండా ఉండాలి అనేది లోక్సభ స్పీకర్గా వారే నిర్ణయించాలి. వారు ప్రభుత్వం నుంచి ఒత్తిడికి లోనై నరేంద్ర మోడీ గారు భయపెట్టి లోక్సభ స్పీకర్ గారిని ఈ నీట్ పరీక్షలకు సంబంధించి కానీ, సిబిఎస్ఈ పరీక్షల కుంభకోణం గురించి కానీ ఈరోజు చర్చ జరగకుండా అడ్డుకున్నాడు. మిత్రులారా, ఈరోజు లోక్సభ స్పీకర్ మీద, ఢిల్లీ పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు నరేంద్ర మోడీ గారు పాశవికంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కొడితే రాహుల్ గాంధీ గారి ముక్కులో నుంచి రక్తం చిందింది. ఆ రక్తం ఈ నేలను తడిపింది. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ మొదటివాడు కాదు, రాహుల్ గాంధీ చివరివాడు కాదు. ఆనాడు మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం 30 ఏళ్ళు తెల్ల దొరలతో కొట్లాడి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు. 30 ఏళ్లలో ఎన్నడూ కూడా తెల్ల దొరలు కూడా లాఠీ ఎత్తడానికి మహాత్మా గాంధీ గారి మీద భయపడ్డారు. అలాంటి మహాత్మా గాంధీ గారిని
స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీ తుపాకీ తూటాలకు బలైపోయిండు. అది